శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 567వ నామం భక్తనిధి. మంత్రస్వరూపంలో శ్రీ భక్తనిధయే నమః. ఈ నామాన్ని పరిశీలిస్తే అమ్మవారు భక్తులకు ఒక నిధి వంటి వారు అని మనకు అర్థం అవుతుంది. అమ్మవారిని ఆశ్రయించి ఉన్న భక్తులకు అమ్మవారే ఒక నిధి అయి ఉన్నారు. అమ్మవారి నుండి తరిగిపోయే భౌతిక సంపదలు ఆశించకుండా అమ్మవారి యొక్క పాద పద్మములు అనే నిధిని మాత్రమే కోరుకున్నవారు అమ్మవారి యొక్క లక్షణమైన ఆనందముతో కూడిన సకల సంపదలను భౌతిక శరీరంతో అనుభవించేవారు అయి ఉన్నారు. అంటే అమ్మవారి పాద పద్మములను కోరుకున్న వారికి తరిగిపోని సంపద, ఆనందము రెండూ కలుగుతున్నాయి అని అర్థం. అమ్మవారిని ఆశ్రయించి కేవలం భౌతిక సంపదలు కోరుకునేవారు, పేరు ప్రఖ్యాతులు కోరుకునేవారు వాటిని మాత్రమే పొంది ఆ సంపదలకు కాపలాగా పొందిన పేరు ప్రతిష్టలను కాపాడుకునేందుకు నిరంతరం శ్రమిస్తూ ఆనందము అనే వాసన లేని పువ్వుల వలె తమ జీవితాన్ని గడుపుతూ ఉంటారు. నిజమైన భక్తులు అయిన వారికి అమ్మవారి పాద పద్మములే నిజమైన తరిగిపోని సంపద అని ఈ నామం మనకు తెలియచేస్తుంది. ఇక మరో అర్థంలో చెప్పుకుంటే భక్తులు అయిన వారు తాము కలిగి ఉన్న ఈ శరీరము, దాని యొక్క శక్తి అమ్మ ప్రసాదము అని భావిస్తారు. అమ్మవారి అనుగ్రహంతో ధరించి ఉన్న ఈ శరీరం ఏదైనా వ్యాధికి లోనైనా తన శక్తిని పాక్షికంగా కోల్పోయినా ఈ శక్తికి నిధి వంటి వారై పరమశక్తివంతురాలు అయిన అమ్మవారి పాద పద్మములను ఆశ్రయించి ఆ శక్తిని అమ్మ అనుగ్రహంగా తిరిగి పొంది నేను కలిగి ఉన్న శక్తి, సంపద, మేధస్సు అమ్మవారి దయగా నాకు కలిగినది అనే భావంతో భక్తి శ్రద్ధలతో తన శక్తియుక్తులను అందరి శ్రేయస్సు కోసం వినియోగిస్తూ జీవనాన్ని కొనసాగిస్తాడు. అలా భక్తునికి అవసరమైన శక్తిని, యుక్తిని తిరిగి ప్రసాదించే ఒక నిధి అయి అమ్మవారు ఉన్నారు. కాబట్టి అమ్మవారిని ఈ నామంలో భక్తనిధి అని వశిన్యాది వాగ్దేవతలు కీర్తిస్తున్నారు. ఈ తల్లి అనుగ్రహాన్ని మనందరిపై ప్రసరించాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః.